మీకు ఒకటి చూపిస్తాను. మనం ఎప్పుడూ అనుకుంటూ ఉంటాం కదా, దూర్పు కొండలు నునుపు అని. నున్నగా ఉంటే అంత బాగుండదు అని దూర్పు కొండల దగ్గరికి వెళ్ళాక కానీ అర్థమైంది. అంటే ఒక్కసారన్నా ఎవరైనా పక్క దేశం వెళ్ళారు అంటే వాళ్ళకేంటి అదృష్టవంతులు, మన జీవితం మొత్తం ఇక్కడే అని చెప్పనని అనుకుంటాం కదా. ఒక అట్లీస్ట్ ఒక 50% జనాలకి ఎవరైనా వెళ్ళి యూఎస్ వెళ్ళారు అంటే లోపల మనకు కూడా వెళ్ళే అవకాశం వస్తే బాగుండు అలాంటి ఫీలింగ్ అనేది ఉంటుంది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ పొద్దున్నే లేవగానే ఎంత ప్రశాంతంగా ఉందిరా బాబు ఇక్కడ. అసలు మనకి పొద్దున్న లేస్తే మన అల్లాగారి సౌండ్తో మొదలైతే పొద్దున్న లేస్తే చెవులు పగిలిపోయేలాగా ఆటోలు, బస్సులు, కుక్కలు, జంతువులు, గేదెలు, వర్కర్స్, ఈ కాసేపు కూడా ఒక 5 నిమిషాలు కూడా వదలరేంటి ప్రశాంతంగా ఉందామంటే అని చెప్పనని అనుకుంటాం. ఇక్కడ మార్నింగ్ లేవగానే చుట్టూతో చూస్తే ఎంత ప్రశాంతంగా ఉంది అంటే 1 గంట తర్వాత బాగుంది, ఇంకొక గంట తర్వాత కూడా బాగానే ఉంది అని నన్ను అనిపించింది. ఇంకా ఆ తర్వాత నుంచి మీకు చూపిస్తూ ఉండండి. ఆ తర్వాత నుంచి 1 నిమిషం చూపిస్తూ ఉండండి. చూసారు కదా, ఒక్క మనిషి చూద్దామన్నా లేడు. కుక్కలు లేవు, కోతులు లేవు, పక్షులు లేవు. ఎటు చూసినా అసలు కొంచెం పిలిచినా పలికే నాదుడు లేడు. రోడ్లన్నీ ఖాళీ ఖాళీ, మొత్తం ఖాళీ. మనుషులు అన్న మాటే లేరు. ఏదో కారు వెళ్తుంది పాపం. మళ్ళీ ఎవరినైనా చూడకూడదు మనం గట్టిగా. చూసారు కదా అతి ప్రశాంతత ఎంత భయంకరంగా ఉంటుందంటే, పాపం ఇక్కడ ఉన్న వాళ్ళు ఊరికే ఇండియన్స్కి ఫోన్ చేసి గంటలు మాట్లాడుతూ ఉంటే చిరాకేస్తూ ఉంటుంది మనకి. ఊరికి ఫోన్ చేస్తారు, మనం ఫోన్ నువ్వు మాట్లాడని వాళ్ళకి, పక్కన వాళ్ళకి ఇచ్చేస్తూ ఉంటాం మనకి చిరాకేసి. కానీ నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఎంత అదృష్టవంతులం అంటే, మన దేశం చక్కగా ఒక పెళ్ళిళ్ళు ఎలా ఉంటుంది, హడావుడిగా సందడిగా వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు, సౌండ్లు, సరదాలు, జోకులు, కొట్టుకోటాలు, తిట్టుకోటాలు, అన్నీ అంటే ఇంకా అంత సందడిగా అది అయిపోయిన తర్వాత మనకి. కానీ ఇక్కడ ఎలా ఉంది తెలుసా, అనకూడదు కానీ మనిషి పోతే నిశ్శబ్దం ఉంటుంది, సైలెన్స్. ఇంత సైలెన్స్ భరించాలంటే చాలా కష్టం. ఒక్కరోజుకే ఎలాగో ఉంది అంటే పాపం వీళ్ళు ఏళ్ల తరబడి ఇంట్లోనే ఉండి మన వాళ్ళు ఎవరైనా వస్తే బాగుండు, పలకరిస్తే బాగుండు, మాట్లాడితే బాగుండు, ఎవరైనా పలకరించే వాళ్ళు ఉంటే బాగుండు అనే పాపం వాళ్ళందరికీ గంటలు మనకి ఫోన్లు చేసి మాట్లాడుతూ ఉంటారు. ఇందు మూలంగా చెప్పొచ్చేది ఏంటంటే, నా జన్మభూమి ఎంత అందమైన దేశము అని మన భారతదేశానికి కాలర్ ఎగిరేసుకొని మేము భారతీయులు అని చెప్పుకోండి హ్యాపీగా. యుఎస్లో ఉండి వీళ్ళు ఉద్ధరిస్తుంది ఏమీ లేదు, నాకు అర్థమైంది. కాకపోతే మన ముందు పోస్ట్ కొడుతున్నారు అంతే, ఇక మించి ఏం లేదు. మనం చాలా చాలా హ్యాపీగా ఉన్నాం మన దేశంలో. యాక్చువల్గా ఆ డీజే సౌండ్లు, ఆ సౌండ్ బేసిక్గా నాకు సౌండ్ ఇరిటేషన్ ఉంది. నాకు చాలా చిరాకు అనిపించింది. వచ్చిన వెంటనే బాబాలే ఉంది అనిపించింది. కానీ ఇక్కడ మనం ఉండలేమని కూడా అనిపించింది. చాలామంది భారతీయులు ఇక్కడుండి బాగున్నా అనుకుంటున్నారు, కానీ ఇండియా వచ్చేటప్పుడు వాళ్ళ కళ్ళలో ఆనందం ఎందుకు ఆ రేంజ్లో ఉంటుంది అనేది ఇప్పటికైనా అర్థమైందా?
మన దగ్గర లేనిది ఎక్కడా లేదు. మన దేశంలో పుట్టడం, మనం భారతీయులుగా ఉండడం, నిజంగా మనం ఎన్నో జన్మల పూజలు చేసుకుంటే ఆ పుణ్యం